అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా కుటుంబాల్లో మరి తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారు? ఎందుకు పాపంలో పడిపోతున్నారు? ఎందుకు తాగుబోతులు అవుతున్నారు? ఎందుకు తిరుగుబోతులు అవుతున్నారు? ఎందుకు వ్యభిచారులు అవుతున్నారు? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు? ఎందుకు సేవ చేస్తూ మధ్యలో పడిపోతున్నారు? ఎందుకు సేవ భారం అయిపోతుంది? ఎందుకు ఈరోజు మందిరానికి వెళ్ళటం లేదు? ఎందుకు దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వినటం లేదు? ఎందుకు సిద్ధపాటు లేదు? చూడండి, సిద్ధపాటు ఉంటే మనం వాక్యానికి ముందుగానే వచ్చి కూర్చుంటామంట. కొంతమంది చెప్తారు, పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు పెళ్ళి కరెక్ట్గా టైంకి నువ్వు వచ్చేసేయాలంటారు. ముందే రావాలా, ఒక రోజు 2 రోజులు ముందే. కొంతమంది ఉంటారు భోజనానికి పోయేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన దగ్గరికి అప్పుడప్పుడు కొంతమంది లాస్ట్లో ప్రేయర్కి మట్టుకే వచ్చేటట్టు వస్తారు. చూస్తాను నేను, వాళ్ళని నవ్వు వస్తుంది. ఏం చేస్తాం? అసలైంది తినకుండా లాస్ట్కి ఏంటది బ్లెస్సింగ్, హీలింగ్, అనాయింటింగ్, వీటి కోసం వస్తాం. ఇది పని చేయాలంటే వాక్యం ఉండాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రేయర్, ఈ అనాయింటింగ్, ఈ హీలింగ్ మీకు పని చేయాలంటే ఏముండాలి? వర్డ్ ఉండాలా మీ జీవితంలో. ఏముండాలి? వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాక్యము వినగలిగే చెవులను దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా కదా. ఏం వినే చెవులు ఇచ్చాడు? హల్లెలూయా. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని మీరు వినడం మొదలు పెడతారో, ఈ వాక్యము మీలోనికి వెళ్ళి మీ ఆత్మను ప్రేరేపిస్తుంది, మీ ఆత్మను సిద్ధపరుస్తుంది, మీ ఆత్మీయ జీవితానికి ఏమిస్తుంది తెలుసా? ఎనర్జీ. ఇంకా మీకు మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు టాప్లోనే ఉంటారు కదా. ఎవడు మంత్రాలు చేసినా మీ పేరు మీద ఒక బొమ్మ చేసి దాన్ని ఏమో చేసి ముళ్ళు గుచ్చి అది గుచ్చి ఇది గుచ్చి తీసుకుపోయి ఎక్కడనో పాతి పెట్టినా అది నీకు పని చేయకుండా దేవుని వాక్యం ఆపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రయోగాలు చేసినా మందిరంలో అడుగు పెట్టగానే ఆ ప్రయోగాలన్నీ కాలిపోతాయి. హల్లెలూయా. అది పని చేయదు. ఒకవేళ వారు ప్రయోగించినా వారికి ఏం జరుగుతుంది? 7 తరాల వరకు శాపం ఉంటుందంట. వీళ్ళకు విడుదల వస్తుంది. దేవుడు వీళ్ళ కోసం ఎవరినో ఒకళ్ళ మధ్యవర్తిని పెట్టి కాపాడుకుంటాడు. అంతేనా? కాపాడుతాడా లేదా? పెట్టేస్తాడు దేవుడు మధ్యవర్తిని. నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా నువ్వెక్కడికి పరిగెత్తాలా? ఆ మధ్యవర్తి దగ్గరికి వెళ్ళిపోవాలా. ఎందుకు తెలుసా? నీకు ఆ శక్తి లేదు, నీకు అభిషేకము లేదు, నీకు ఆ యొక్క భారము, వేదనతో బాధపడుతున్నావు, ఒక రోగముతో. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు. ఆయనే నిన్ను విడిపిస్తాడు, ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? కానీ సాతాను చెప్తాడు, ఒక స్టార్టింగ్లో దేవుని ఆత్మ ప్రేరేపించి వాళ్ళకి చెప్తుంది అనమాట, నువ్వు రెగ్యులర్గా మందిరానికి పోవాలా, నువ్వు వచ్చినాక మంచిగా అయింది కదా ఇక్కడ అని చెప్పేసి అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూగా కొన్ని వారాలు లేదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కంటిన్యూస్గా వస్తారు. తర్వాత ఏమైపోతుందంటే అది ఒక స్టేజ్కి వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఇంకా అది ఏం పని చేయకుండా మంచిగా హ్యాపీగా ఉండే స్టేజ్ వచ్చిన తర్వాత మెల్లిగా సాతానుడు ఇంకా పని చేయడం మొదలు పెడతాడు. అంటే అప్పటిదాకా పని చేయలేదు సాతాను, ఎంత మాట్లాడినా వినబడలే వీళ్ళకి, ఎంత శోధించినా వాళ్ళ జోలికి రాలేదు, పని చేయలే వాళ్ళ మీద. కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళడం విసుగు వస్తుందో కదా, దేవుని మందిరానికంటే కూడా ఇంకా వేరే వాటికి విలువిస్తారు కొంతమంది. మొదట దేవుడు, తర్వాతనే ఏదైనా. నువ్వు దేనికైతే ఎక్కువ విలువిస్తావో అది దేవుడు తీసేస్తాడు నీ దగ్గర నుంచి. గుర్తుపెట్టుకో. ఆదివారం అని తెలుసు, మందిరానికి పోవాలని తెలుసు, అయినా
దాన్ని మనం పోస్ట్ పోన్ చేసి మనం వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? అపవిత్రమైన చెడ్డ సాతానుడు నీకు ప్రేరేపణ తీసుకొస్తాడంట. దేవుని వాక్యము కన్నా, దేవుని సన్నిధి కన్నా అది మనకు విలువైనదిగా అది చూపించి భ్రమ పెడతా ఉంటుంది. అందుకనే మనం వెళ్ళిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే నీ శ్రమ అధికమవుతుంది, నీ శత్రువు దాడి నీపైన అధికమవుతుంది. దానివల్ల నీవు పూర్తిగా దేవుని మందిరానికి రాకుండా స్వస్థతకు నీవు దూరం అయిపోతావు, దీవెనకు దూరం అయిపోతావు, ఆశీర్వాదానికి దూరం అయిపోతావు. అందుకనే యేసుక్రీస్తు చెప్తాడు, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నమ్ముతారా? నమ్మరు. మీరు చేసేది మీరు చేస్తారు, కానీ దాని ఫలితము చాలా భయంకరమైనటువంటి ఫలితం. అదే నువ్వు గనక మరి నువ్వు ఆయన స్వరము వింటూ ఆయనను వెంబడిస్తే, ఏమన్నాడు 27లో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుదును గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును నా యొద్ద నుండి అపహరింపడు. వాడు ఏమంటాడు? నేను చంపేస్తా, నేను ఎత్తుకపోతా, నేను అది చేస్తా, ఇది చేస్తా. వాడు ఏమి చెయ్యలేడు, వాడు తాకలేడు. హల్లెలూయా. వాడు ఏమి చేయలేడు. వాడు నిన్ను భయపెడతాడేమో, కొంచెము నీకు ఇబ్బంది కలిగి చేస్తాడేమో, కానీ నువ్వు ఎవరిని వెతుక్కుంటూ వచ్చావో చెప్పండి? ఎవరిని వెతుక్కుంటూ వచ్చావో? ఎవరిని వెంబడించడానికి వచ్చావో? ఎవరి స్వరం వింటున్నావో? హల్లెలూయా, హల్లెలూయా. నేను వాటిని విడిపిస్తానన్నాడు. హల్లెలూయా. అవి నన్ను వెంబడించును. ఎవరు? నన్ను నమ్మిన వారు. నేను వాడికి నిత్య జీవమునిచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.